ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పొలం దున్నిపోతారు. అగ్రికల్చర్ యంత్రాలకు పనిముట్లను ఉబరైజ్ చేసే ఆలోచనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ. మన ఏంది యూరియా గురించి యాప్, యూరియా యాప్ అయితే యాప్లా మనం బుక్ చేసుకుంటే యూరియా వస్తుంది అని చెప్పేసి ఒక యాప్ తీసుకొచ్చిరాయ. రైతులంతా ఏమంటారు అంటే మా దగ్గర ఫోన్ లేదు కదా సార్. ముందుగాల ఇవన్నీ యాప్లు తీసుకురావాలంటే ముందుగాల ఫోన్లు ఇరాలకు మనిషికో ఫోన్ పంచిన తర్వాత ఇవన్నీ యాప్లు తీసుకురాలి. ఓలా ఊబర్ ట్యాక్సీల తరహాలో ఇకపై రైతులు తమ పొల పనులకు అవసరమైన యంత్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్ల కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఫోన్ ద్వారా ఆర్డర్ ఇస్తే చాలు, వచ్చి పొలం పనులు చేసిపోతారు. యూరియా యాప్ సక్సెస్ ఇచ్చిన జోస్తో రాష్ట్ర సర్కారు వినూత్న డిజిటల్ అగ్రికల్చర్ వ్యవస్థను తీసుకున్నది. ప్రతి సీజన్లో రైతులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ పనులకు ఉబరైజ్ చేస్తూ సరికొత్త ఫామ్ యాప్ రూపొందించేందుకు కసరత్తు మొదలెట్టింది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ప్రయాణానికి ట్యాక్సీ బుక్ చేసుకున్నంత ఈజీగా రైతులకు సాగు యంత్రాలు కూడా దొరకనున్నాయి. వాళ్ళకు ఫోను ఈ కీప్యాడ్ ఫోనే ఎర్ర బటన్, పచ్చ బటన్. ఎవరికన్నా ఫోన్ వస్తే ఎర్ర బటన్, ఫోన్ అయిపోయిన తర్వాత ఎర్ర బటన్, ఫస్ట్ పచ్చ బటన్, తర్వాత ఎర్ర బటన్. ఈ 2 బటన్లు తప్ప వాళ్ళకి ఏం తెలియదు. అంటే ఎక్కువ వ్యవసాయ రంగం మీద అటువంటి రైతులు ఆధారపడి ఉన్నారు. మేము గ్రామాల నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుసు అవి. ఇక వాళ్లకు ఫోన్లు ఇచ్చి మీరు బుక్ చేసుకోరి, హార్వెస్టర్లు బుక్ చేసుకోరి, ట్రాక్టర్లు బుక్ చేసుకోరి, డ్రోన్లు బుక్ చేసుకోరి అంటే వాళ్ళకి ఏడొస్తుంది సారు. మళ్ళీ ఇంకోళ్ళ మీద ఆధారపడాలి. ఎందుకు వాళ్ళని రైతులను అంత ఇబ్బంది పెడతాను? అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఇంతకుముందుకు ఎట్లా పని చేసుకున్నారో దాంట్లో మరింత ఎక్కువగా ప్రోత్సాహమి. రైతు బంధు పైసలు టైంకి అలా పని వాళ్ళు చేసుకొని ఉంటారు. ఊళ్ళల్లో అట్లేముండదు. ఊళ్ళల్లో ఊరికో 4 ట్రాక్టర్లు ఉంటే అలా 4 ట్రాక్టర్లు అందరితో సమన్వయంగా పని చేసుకుంటారు. పొద్దుగాల నీ కొత్త పెద్దయినా, సాయంత్రం నీ కొత్త తమ్మే అని చెప్పేసి చెప్పుకొని వాళ్ళు పని చేసుకుంటారు. ఇక గీంచెలికి ఆడ ఉన్న ట్రాక్టర్ ఆయనకు ఫోన్ చేసి బుక్ చేసుకుంటే ఆయన వచ్చి పొలం దున్నిపోతాడు. మరి దీనికి అడ్రస్ ఎట్లా చెప్పాలి, లొకేషన్ ఎట్లా పెట్టాలి? కాబట్టి ఇవి కాదు రైతులకు పనికొచ్చే పనులు చేయని. రైతు బంధు పైసలు టైంకి ఏరి